సాధారణంగా పగటి సమయంలో సూర్యకాంతి పడితే పక్కన నీడ తప్పనిసరిగా కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మిట్ట మధ్యాహ్నం కూడా 2 నిమిషాల పాటు నీడ మాయమైపోయింది. దీన్నే జీరో షాడో అంటారని, సూర్యకాంతి లంబంగా పడ్డం వల్ల నీడ మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నేడు విజయవాడలో 2 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. కాగా మే 6 నుంచి 14 వరకు మధ్యాహ్నం సమయంలో 2 నిమిషాలు నీడ పూర్తిగా మాయమవుతుంది. భూమి తన అంశంపై 23.5 డిగ్రీలు వంపు తిరిగి ఉండడంతో ఉత్తర దక్షిణ దిశల్లో కదులుతున్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు కర్ణాటక, మకర రేఖల మధ్య ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతుంటాయి. ఈ సమయంలో వస్తువుల నీడ 2 నిమిషాలు కనిపించదని నిపుణులు తెలిపారు. సూర్యుని కదలికలు తెలుసుకునేందుకు జీరో షాడో ఉపయోగపడనుందని, సూర్యుని స్థానాన్ని అధ్యయనం చేసేందుకు పూర్తిగా పరిశోధన జరిపేందుకు జీరో షాడో సహకరిస్తుందని పేర్కొన్నారు. కొద్ది పర్టికులర్ టైమింగ్స్లో కొన్ని ప్రాంతాల్లో ఈ నీడ కొన్ని సమయాల్లో అదృశ్యమవుతుంది. దీనికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 23.5 డిగ్రీస్ ఇన్క్లైన్తో తిరుగుతూ ఉంటుంది, వంగి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు సూర్యకిరణాలు ఏ ఏరియాలో అయితే పర్పెండిక్యులర్గా పడుతుందో ఆ ఏరియాలో మనకి షాడో కనిపించదు. ఎందుకని మన నెత్తి మీద కరెక్ట్గా సూర్యకిరణాలు పడుతున్నప్పుడు దాన్ని జెనిత్ పొజిషన్ అంటారు. సో అప్పుడు మనకి నీడ పర్పెండిక్యులర్గా ఉండే ఏ వస్తువు అయినా సరే నీడ డిజపియర్ అవుతుంది. జీరో షాడో. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దీని ద్వారా మన ఏన్షియంట్ సైంటిస్టులు అందరూ కూడా చక్కగా క్యాలెండర్ ప్రిపేర్ చేయడము, మాన్సూన్స్ ఎలా వస్తాయని క్యాలిక్యులేట్ చేయడము ఎప్పుడో జరిగింది. ఇది మనము విద్యార్థులకు కూడా తప్పనిసరిగా సూర్యగమనము, సూర్యుడు ఎలా మూవ్ అవుతాడు అని విద్యార్థులకి నేర్పించడం కోసము ఈ ఈవెంట్, సెలెస్టియల్ ఈవెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుంది అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ 2 ప్రాంతాల మధ్యలోని ఇది కరెక్ట్గా ఆ ప్రాంత మధ్యలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఎందుకంటే సూర్యుడు చుట్టూరా భూమి తిరుగుతున్నప్పుడు ఉత్తరాయణము నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్ తిరుగుతూ ఉన్నప్పుడు 2 చోట్ల కూడా 2 సార్లు ప్రతి ఈ ప్రాంతాల్లో వస్తుంది. ఈ రోజున విజయవాడలో 12:04 చాలా క్లియర్గా ఈ నీడ అదృశ్యం అవడము జరిగింది. మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ ఈవెంట్ని అబ్జర్వ్ చేశారు. ఈరోజు ఈ నేటి విద్యార్థులకి ఇలాంటి సెలెస్టియల్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేయడము, మొబైల్ నుంచి బయటకు వచ్చి అసలు స్కై వాచ్ చేయడం అనేది మనం నేర్పించాలి. దానికి మా సంభ్రమ గారు ఈరోజు ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము, నిజంగా ఇది పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ఆయన చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రానున్న రోజుల్లో కూడా మరికొన్ని సెలెస్టియల్ ఈవెంట్స్ తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు. అలాగే మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.